కుంభరాశికి చెందినవారు అమావాస్యలోపు లేదా అమావాస్య రోజు కుక్కకి ఇది ఒక్కటి తినిపిస్తే చాలు, కూర్చొని తిన్నా తరగని డబ్బు వస్తుంది. కుంభరాశి వారు అమావాస్యలోపు లేదా అమావాస్య రోజు కుక్కకి ఇది ఒక్కటి తినిపిస్తే మీకున్న సమస్యలన్నీ తీరిపోతాయి, మీ ఆర్థిక పరిస్థితి వృద్ధి చెందుతుంది. మరి కుంభరాశికి అమావాస్యలోపు లేదా అమావాస్య రోజు కుక్కకి ఏం తినిపించాలి, ఏం తినిపించడం ద్వారా ఆర్థిక వృద్ధి కలుగుతుంది, కూర్చొని తిన్నా తరగని ఆస్తి వస్తుంది అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. కుంభరాశి జ్యోతిష్య శాస్త్రంలోని 12 రాశులలో ఎంతో విశిష్టమైనది మరియు లోతైన అర్థం కలిగినది. కాలపురుష చక్రంలో 11వ రాశిగా పరిగణించబడే ఈ కుంభరాశి వాయుతత్వానికి చెందినది. సాధారణంగా కుంభం అంటే నీటి కుండ అనే అర్థం ఉన్నప్పటికీ ఇది జలతత్వ రాశి కాదు, వాయుతత్వ రాశి కావడం ఒక ఆసక్తికరమైన విషయం. వాయువు ఏ విధంగా అయితే ఎక్కడా ఆగకుండా నిరంతరం ప్రవహిస్తూ అన్ని చోట్ల వ్యాపించి ఉంటుందో, కుంభరాశి వారి ఆలోచనలు కూడా అదే విధంగా ఎంతో విశాలంగా, సృజనాత్మకంగా మరియు అపరిమితంగా ఉంటాయి. వాయుతత్వం వీరికి మేధోపరమైన శక్తిని, స్వేచ్ఛాప్రియత్వాన్ని మరియు సామాజిక స్పృహను ప్రసాదిస్తుంది. వీరు సాంప్రదాయ ఆలోచనల కంటే భిన్నంగా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కొత్త పంథాలు ఆలోచించడానికి ఇష్టపడతారు. ఈ రాశికి అధిపతి శివదేవుడు కావడం వల్ల వాయుతత్వంతో పాటు స్థిరత్వం కూడా వీరిలో కనిపిస్తుంది. అంటే వీరు గాలిలా చంచలంగా ఉండరు, కానీ గాలి లాంటి వేగవంతమైన మేధస్సును కలిగి ఉండి తాము నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉండే స్థిర స్వభావాన్ని ప్రదర్శిస్తారు. చంద్రుడు అనుకూలతగా ఉన్నప్పుడు కుంభరాశి వారు వైజ్ఞానిక, సాంకేతిక లేదా ఆధ్యాత్మిక రంగాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. వీరి మాటల్లో ఒక రకమైన ఆకర్షణ, స్పష్టత ఉంటుంది. అదే చంద్రుడు ప్రతికూలించినప్పుడు వారు తమను తాము తక్కువగా అంచనా వేసుకుంటారు. ఇతరులు తమను అర్థం చేసుకోవడం లేదనే భావన వీరిని క్రమంగా మనుషులకు దూరం చేస్తుంది. కుంభరాశి వారు సహజంగానే స్వేచ్ఛాప్రియులు, కానీ ప్రతికూల చంద్రుడి వల్ల ఆ స్వేచ్ఛ కాస్త అరాచకంగా లేదా బాధ్యతారాహిత్యంగా మారే ప్రమాదం ఉంటుంది. ప్రతికూలతలను అధిగమించడానికి వీరు క్రమం తప్పకుండా ధ్యానం చేయడం, శివారాధన చేయడం వంటివి మేలు చేస్తాయి. కుంభరాశిలోని వాయుతత్వానికి చంద్రుడి చల్లదనం తోడైతే అది అద్భుతమైన సృజనాత్మకతను ఇస్తుంది. కానీ ఆ చంద్రుడే పీడింపబడితే అది గాలిలో మేడలు కట్టే మనస్తత్వాన్ని ఇస్తుంది. కాబట్టి కుంభరాశి వారు తమ జాతకంలో చంద్రుడి బలాన్ని బట్టి తమ జీవిత గమనాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అనుకూలమైన, ప్రతికూలమైన కుంభరాశిలో చంద్రుడు ఉన్న వ్యక్తి సామాన్యమైన జీవితం కంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న జీవితాన్ని గడపడానికే ఎక్కువ ఇష్టపడతాడు. ముఖ్యంగా ఈ రాశివారు తమ జీవితంలో అదృష్టాన్ని చూడాలంటే అమావాస్య తిథిని వీరు సరిగ్గా వినియోగించుకోవాలి. ప్రతి నెలలో వచ్చే అమావాస్య తిథి జ్యోతిష్య శాస్త్రంలోనూ ఆధ్యాత్మికంగానూ అత్యంత ప్రాధాన్యత కలిగిన రోజు. ఈ రోజున చేసే చిన్నపాటి పరిహారాలు కూడా మన జీవితంలో అతిపెద్ద సానుకూల మార్పులను తీసుకురావడానికి శక్తివంతమైనవిగా భావించబడతాయి. అమావాస్య అంటే కేవలం చీకటి రోజు కాదు, పితృదేవతలకు శక్తినిచ్చే రోజు. అలాగే కాలభైరవ స్వామి అనుగ్రహాన్ని, శనిదేవుడి శాంతిని పొందేందుకు ఉత్తమమైన రోజు. అమావాస్య రోజు సూర్యుడు, చంద్రుడు ఒకే రాశిలో కలిసి ఉంటారు. దీనివల్ల చంద్రుడి శక్తి భూమిపై తక్కువగా ఉంటుంది, కానీ పితృదేవతల శక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే దీర్ఘకాలంగా మనల్ని పీడిస్తున్న గ్రహ దోషాలు, పితృదోషాలు, నరదృష్టి వంటి వాటి నుండి విముక్తి పొందవచ్చు. అమావాస్య రోజు మనం చేసే దాన ధర్మాలు, ప్రత్యేకించి పశుపక్షాదులకు పెట్టే ఆహారం నేరుగా మన పితృదేవతలకు మరియు మన కర్మలకు సంబంధించిన దేవతలకు చేరుతుందని మన పురాణాలు చెబుతున్నాయి. ఈ అమావాస్య తిథిని ఉపయోగించుకుని ఈ రాశికి చెందిన వారు తమ కష్టాల నుండి ఉపశమనం పొందడానికి, ఆర్థికాభివృద్ధి సాధించడానికి ఒక అద్భుతమైన మార్గాన్ని అనుసరించవచ్చు. ఈ రాశికి చెందినవారు గత కొంతకాలంగా తమ జీవితంలో తీవ్రమైన కష్టాలు,
సవాళ్లు మరియు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటూ వస్తున్నారు. నిరంతరం కమ్ముకున్న చీకటిలా వారి జీవితంలో ప్రశాంతత పూర్తిగా కొరవడింది. రాత్రింబవళ్ళు శ్రమించినా, ఎంత కష్టపడినా ఆ శ్రమకు తగ్గ ఫలితం దక్కడం లేదు. ముఖ్యంగా ఆర్థిక రంగంలో వారు అపారమైన ఇబ్బందులను అనుభవిస్తున్నారు. సంపాదించిన ధనం అంతా కూడా చేతిలో నిలబడటం లేదు. వచ్చిన వెంటనే ఏదో ఒక రూపంలో, అనవసరమైన ఖర్చుల రూపంలో నీరుగా కారిపోతోంది. ఒక అడుగు ముందుకు వేస్తే 10 అడుగులు వెనక్కి వస్తున్నామనే నిరాశ వారిని పీడిస్తోంది. ఆర్థికంగా పురోగతి సాధించడానికి, తమ కలలను సాకారం చేసుకోవడానికి వారు ఎన్నో ప్రయత్నాలు, పెట్టుబడులు చేసినప్పటికీ ఊహించని అడ్డంకులు, ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. అదృష్టం ఏమాత్రం సహకరించకపోవడం, దురదృష్టం తరుముతున్నట్లుగా అనిపించడం వంటి భావనలు వారిలో చికాకును పెంచుతున్నాయి. వృత్తిపరంగా అంటే కెరియర్ విషయంలో కూడా ఈ రాశివారు స్థిరత్వం కోల్పోయి సతమతమవుతున్నారు. చేస్తున్న ఉద్యోగంలో స్థిరత్వం లేకపోవడం, ఎప్పుడూ ఒక భయం, అభద్రతా భావం వెంటాడటం, పై అధికారుల నుండి తరచూ సమస్యలు, ఒత్తిడి లేదా నిందలు ఎదుర్కోవడం వంటివి వారిని కుంగదీస్తున్నాయి. వారికి ఉండవలసిన గుర్తింపు లభించకపోవడం, అనుకున్న స్థాయిలో ఎదుగుదల లేకపోవడం వంటి ఇబ్బందులతో వారు మానసికంగా వేదన చెందుతున్నారు. ఇది వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తోంది. ఇక కుటుంబ జీవితం గురించి చెప్పాలంటే అక్కడ కూడా ప్రశాంతత లేదు. అనవసరమైన కలహాలు, చిన్న చిన్న విషయాలకే కోపాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు లేదా ముఖ్యమైన వ్యక్తులతో సంబంధాలలో దూరం పెరగడం వంటి సమస్యలు ఇంటి వాతావరణాన్ని విషతుల్యం చేస్తున్నాయి. ఈ వైవాహిక జీవితంలోని కష్టాలు వారి మానసిక ప్రశాంతతను పూర్తిగా దూరం చేస్తున్నాయి. శారీరక ఆరోగ్యం కూడా ఈ కష్టకాలంలో వారికి సహకరించడం లేదు. తరచుగా ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టడం, ముఖ్యంగా ఎంత నిద్రపోయినా తగ్గని నీరసం, నిరంతర తలనొప్పి, నిద్రలేమి మరియు దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతూ జీవితంలో ఎటువంటి ఉత్సాహం లేని నిస్సత్వ పరిస్థితిని అనుభవిస్తున్నారు. నిజానికి ఈ కష్టాలన్నింటికీ కారణం కేవలం మన ప్రస్తుత కర్మలు మాత్రమే కాకపోవచ్చు. మన జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ సమస్యల వెనుక గ్రహదోషాలు, పితృదోషాలు మరియు ఇతరుల యొక్క చెడు చూపులైన నరదృష్టి వంటివి కారణమై ఉండవచ్చు. పితృదోషాలు తరచుగా ఆర్థిక ఇబ్బందులు, సంతానకరమైన సమస్యలు మరియు కుటుంబంలో ప్రశాంతత లేకపోవడానికి దారితీస్తాయి. అలాగే శనిగ్రహ ప్రభావం కష్టాలు, ఆలస్యం మరియు నిరాశను కలిగిస్తుంది. ఈ దోషాలన్నింటినీ ఒకేసారి తొలగించుకోవడానికి అమావాస్య తిథి చాలా శక్తివంతమైన సమయం. అందుకే ఈ దోషాలను తొలగించుకోవడానికి, పూర్వీకుల ఆశీర్వాదం పొందడానికి మరియు శనిదేవుణ్ణి శాంతింపజేయడానికి ఈ రాశికి చెందిన వారు అమావాస్య రోజు కుక్కకు ఈ ఒక్కటి తినిపించడం ద్వారా సకల శుభాలను పొందగలుగుతారు. అమావాస్య రోజున కుక్కకు ఆహారం పెట్టడం అనేది కేవలం దయతో కూడిన చర్య మాత్రమే కాదు. దీని వెనుక అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మిక మరియు జ్యోతిష్యపరమైన ప్రయోజనాలు దాగి ఉన్నాయి. కుక్క అనేది పురాణాల ప్రకారం కాలభైరవ స్వామి యొక్క వాహనంగా, ఆయనకు ప్రతిరూపంగా భావించబడుతుంది. కాలభైరవ స్వామి కాల నియంత్రణకు, భయ నివారణకు మరియు రక్షణకు అధిపతి. కుక్కకు ఆహారం పెట్టడం ద్వారా కాలభైరవ స్వామి యొక్క అనుగ్రహం నేరుగా లభిస్తుంది. కాలభైరవ స్వామి అనుగ్రహం లభిస్తే మీ జీవితంలో ఉన్న భయాలు, ఆటంకాలు, తెలియని కష్టాలు తొలగిపోయి మీరు రక్షణ పొందుతారు. అంతేకాకుండా కుక్కకు ఆహారం పెట్టడం అనేది శనిదేవుడికి ప్రీతిపాత్రమైన పరిహారాలలో ఒకటి. శనిగ్రహం యొక్క ప్రతికూల ప్రభావం లేదా ఏలినాటి శని, అర్ధాష్టమ శని వంటి దోషాలు ఉన్నవారు ఈ పరిహారాన్ని చేస్తే శనిదేవుడు శాంతిస్తాడు మరియు కష్టాల నుండి ఉపశమనం లభిస్తుంది. ఈ రాశికి చెందినవారు అమావాస్యలోపు లేదా అమావాస్య రోజు కుక్కకు పెట్టవలసిన ఆ ఒక్కటి ఏమిటంటే అన్నంలో నల్ల నువ్వుల పొడి వేసి తినిపించడం. నల్ల నువ్వులు శనిదేవుడికి అత్యంత ప్రీతిపాత్రమైనవి మరియు పితృదేవతలకు సమర్పించే తర్పణాలలో కూడా నువ్వుల పాత్ర చాలా ముఖ్యమైనది. నల్ల నువ్వుల పొడిని అన్నంలో కలిపి కుక్కకు పెట్టడం ద్వారా శని దోషం తొలగిపోతుంది, పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయి మరియు లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలుగుతుంది. ఎందుకంటే దోషాలు తొలగి పితృదేవతల అనుగ్రహం లభించినప్పుడే ఆర్థిక వృద్ధికి సంబంధించిన దేవత అయిన లక్ష్మీదేవి మీ ఇంటికి రాక కనిపిస్తుంది.
ఈ పరిహారం ద్వారా మీకు సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది. ఈ పరిహారాన్ని ఆచరించడానికి సరైన పద్ధతిని తప్పకుండా పాటించాలి. ఈ రాశికి చెందినవారు అమావాస్య రోజు ఉదయం ఈ పని చేయాలి. ముందుగా మీరు శుచిగా శుభ్రంగా స్నానం చేసి ఇంటిని కూడా శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత ఇంట్లో దీపారాధన చేసి ఇష్టదైవానికి నమస్కరించుకోవాలి. ఈ ఆహారాన్ని మీ స్వహస్తాలతో వండాలి. అన్నం వండేటప్పుడు కూడా దైవస్మరణ చేస్తూ సాత్విక భావనతో వండాలి. అన్నం వండిన తర్వాత అందులో తగినంత నల్ల నువ్వుల పొడిని వేసి బాగా కలపాలి. ఈ కలిపిన ఆహారం కుక్కకు తినడానికి సిద్ధంగా ఉన్న తర్వాత ఆ ఆహారంలో కొంత భాగాన్ని తీసుకొని మీ ఇష్టదైవం లేదా కులదైవం ముందు ఉంచండి. ఆ తర్వాత మీరు సంకల్పం చెప్పుకోవాలి. సంకల్పం అంటే నా పేరు, గోత్రం, నేను ఈరోజు అమావాస్య సందర్భంగా కుక్కకు నల్ల నువ్వుల పొడి కలిపిన ఈ ఆహారాన్ని సమర్పిస్తున్నాను. దీని ద్వారా నా జీవితంలో ఉన్న గ్రహ దోషాలు, పితృదోషాలు, నరదృష్టి వంటి అన్నీ తొలగిపోయి ఆర్థిక వృద్ధి, సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు లభించాలి. లక్ష్మీదేవి మరియు కాలభైరవ స్వామి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ నాపై ఉండాలి అని మనసులో ప్రార్థించాలి. ఈ సంకల్పం చెప్పుకున్న తర్వాత నైవేద్యం పెట్టిన ఆహారంతో పాటు మిగిలిన ఆహారాన్ని కూడా తీసుకొని కుక్కకు పెట్టడానికి సిద్ధం కావాలి. ఈ ఆహారాన్ని కుక్కకు పెట్టేటప్పుడు కూడా ఒక పద్ధతి ఉంది. మీరు ఈ ఆహారాన్ని నేరుగా నేలపై కాకుండా ఒక ఆకుపై కానీ లేదా పేపర్ ప్లేట్లో కానీ పెట్టి తినిపించండి. ఈ పరిహారాన్ని మీరు మీ పెంపుడు కుక్కకు పెట్టాలనుకున్నా లేదా వేది కుక్కకు పెట్టాలనుకున్నా కానీ అది శుభప్రదమే. అయితే వీధి కుక్కకు పెట్టడం వల్ల మరింత ఎక్కువ ప్రయోజనం లభిస్తుందని నమ్ముతారు. ఎందుకంటే అది పరోక్షంగా నిస్సహాయ జీవికి సేవ చేసినట్లవుతుంది. గుర్తుంచుకోవలసిన ముఖ్య విషయం ఏమిటంటే ఈ ఆహారం వేడి చల్లారక ముందే, అంటే పూర్తిగా చల్లబడి గట్టిపడక ముందే కుక్కకి పెట్టడానికి ప్రయత్నించాలి. మీరు ప్రేమతో, భక్తితో పెట్టిన ఈ ఆహారాన్ని కుక్క తిన్నప్పుడు దాని ద్వారా లభించే శక్తి కాలభైరవ స్వామికి, శనిదేవుడికి చేరుతుంది. ఆ వెంటనే మీ కర్మలకు సంబంధించిన కష్టాలు, దోషాలు నెమ్మదిగా తొలగిపోవడం మొదలవుతాయి. ఈ విధంగా అమావాస్య రోజున కుక్కకు నల్ల నువ్వుల పొడి కలిపిన అన్నం పెట్టడం ద్వారా మీకు కలిగే ప్రయోజనాలు అపారం. ముఖ్యంగా ఆర్థిక పరంగా మీరొక అద్భుతమైన మార్పును చూస్తారు. ఇది వరకటి ఆర్థిక సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. ఆదాయ మార్గాలు పెరగడం ద్వారా ధనాన్ని అధికంగా సంపాదించగలుగుతారు. మీరు కూర్చుని తిన్నా తరగని ఆస్తి సంపాదించడానికి మార్గాలు దొరుకుతాయి. లక్ష్మీదేవి యొక్క కటాక్షంతో మీ ఇల్లు ధనంతో నిండిపోతుంది. కెరియర్ పరంగా అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. జీవితంలో ఎటువంటి సమస్యలతో మీరు బాధపడుతూ వస్తున్నారో వాటి నుండి కూడా మీకు విముక్తి లభిస్తుంది. కాలభైరవ స్వామి యొక్క రక్షణతో పాటు మీ పితృదేవతల ఆశీర్వాదం కూడా తోడవడం వల్ల మీ జీవితంలో సుఖ సంతోషాలు, ప్రశాంతత వెల్లివిరుస్తాయి. ఇది వరకు మనసంతా అలజడిగా ఉన్నప్పటికీ ఈ పరిహారం తర్వాత మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. కష్టాలు, నష్టాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలను పొందుకుని ఆనందంగా జీవించడానికి ఈ పరిహారం మీకు ఒక గొప్ప మార్గాన్ని చూపిస్తుంది. అందుకే ఈ రాశికి చెందిన వారు తప్పకుండా ఈ అమావాస్య రోజున ఈ చిన్న పరిహారాన్ని చేసి శుభాలను పొందండి.